నెక్స్ట్ నంబర్స్లో ప్రిడిసిజర్ అంటే ఏంటి, సక్సెసర్ అంటే ఏంటి చూద్దాం. జనరల్గా ప్రిడిసిజర్ అంటే మనకు ముందు వచ్చిన వాళ్ళని, ఏదైనా ఒక పదవిలో ప్రిన్సిపాల్గా ప్రిడిసిజర్ అంటే ముందున్న వాళ్ళు, సక్సెసర్ అంటే మన తర్వాత వచ్చేవాళ్ళు అని. అదేవిధంగా నంబర్స్లో కూడా ప్రిడిసిజర్ అంటే ఆ నంబర్కు ముందున్న నంబరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నంబర్స్ 1 ఇలా నంబర్స్ ఉన్నాయి కదా, నంబర్ యొక్క ప్రిడిసిజర్ అంటే దాన్ని పూర్వ సంఖ్య అని కూడా అంటారు. సపోజ్ 3 అనే నంబర్ని తీసుకున్నాము. 3కి ప్రిడిసిజర్ అంటే 2 అనమాట. 3కి సక్సెసర్ అంటే 4. కాబట్టి ఏదైనా ఒక నంబర్కి ప్రిడిసిజర్ కావాలనుకోండి, ఆ నంబర్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. సక్సెసర్ కావాలనుకోండి, ఆ నెంబర్కి 1 యాడ్ చేయాలి. సో సక్సెసర్ అంటే నెక్స్ట్ వచ్చే నెంబరు కాబట్టి 1 యాడ్ చేయాలి. ప్రిడిసిజర్ అంటే దానికి ముందుండే నెంబరు కాబట్టి 1 తీసేయాలి. సో దీని మీద కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే డైరెక్ట్గా వాట్ ఈస్ ది సక్సెసర్ ఆఫ్ సో అండ్ సో నెంబర్ అని అడగకపోవచ్చు. కొంచెం 2 ఐడియాస్ మిక్స్ చేసి అడుగుతారు. సరే, ఇప్పుడు సక్సెసర్ ఆఫ్ 999 అడిగారనుకోండి, సక్సెసర్ కాబట్టి 1 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 1000 అవుతుంది. సో దీన్ని ఈ విధంగా డైరెక్ట్గా కాకుండా వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ ది లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్, సక్సెసర్ ఆఫ్ లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్. లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 9999, సక్సెసర్ అంటే +1 చేయాలి. అట్లాగే ఏదైనా వాట్ ఈస్ ద ప్రిడిసిజర్ ఆఫ్ లాంగెస్ట్ 2 డిజిట్ నెంబర్, వాట్ ఈస్ ద ప్రిడిసిజర్ ఆఫ్ లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్, లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ 99. ప్రిడిసిజర్ అడిగారు కాబట్టి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు 98 అవుతుంది. ఎప్పుడు కూడా సక్సెసర్ ప్రిడిసిజరే అడగాలని ఏమి లేదు. కాబట్టి లార్జెస్ట్ నెంబర్కి సక్సెసర్ అడగచ్చు, ప్రిడిసిజర్ అడగచ్చు. ఇప్పుడు స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్కి వాట్ ఈస్ ది ప్రిడిసిజర్ ఆఫ్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే 10,000. స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. వాట్ ఈస్ ఇట్స్ ప్రిడిసిజర్ అన్నప్పుడు 1 సబ్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆ నెంబర్ ఏమవుతుంది, 9999. దాన్ని ఆప్షన్స్లో యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వకుండా లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్, ఆ విధంగా ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఏదైనా సరే ద ప్రిడిసిజర్ ఆఫ్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఈజ్ 9999 అండ్ ఇట్ ఈస్ ది లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్. కాబట్టి సక్సెసర్ అండ్ ప్రిడిసిజర్స్ మీద క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో సక్సెసర్ కనుక్కోవాలంటే 1 యాడ్ చేయాలి నెక్స్ట్ నెంబరు. ప్రిడిసిజర్ కనుక్కోవాలంటే ఆ నెంబర్కు 1 మైనస్ చేయాలి దానికి ముందుండే నెంబరు. ఇప్పుడు విచ్ న్యాచురల్ నెంబర్ హ్యాస్ నో ప్రిడిసిజర్ ఇన్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 1తో స్టార్ట్ అవుతుంది. దానికి ప్రిడిసిజర్ అనేది ఏమీ లేదు. ఇంకా దానికి ముందు 0 ఉంటుంది. 0 ఈజ్ నాట్ ఎ న్యాచురల్ నెంబర్. సో విత్ ఇన్ ద న్యాచురల్ నెంబర్స్ విచ్ న్యాచురల్ నెంబర్ హ్యాస్ నో ప్రిడిసిజర్ అంటే 1 అవుతుంది. ఇలా ఇవ్వచ్చు యావరేజ్ మీద క్వశ్చన్. ది యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ 43. వాట్ ఈస్ ది లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ దెమ్? ఆ 7 నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ ఏది? ది యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస నెంబర్లు, ఒకదానికొకటి డిఫరెన్స్ 1 ఇంక్రీజ్ అవుతుంది. సో యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్ 43 అంటే మిడిల్ నెంబరు 43 అవుతుంది అనమాట. ఒక నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు దాని యావరేజ్ అనేది ఎగ్జాక్ట్గా మిడిల్ నెంబర్ అవుతుంది. కాబట్టి 43 యావరేజ్ 7 నెంబర్స్ యొక్క యావరేజ్ కాబట్టి 43 అనేది ఎగ్జాక్ట్గా మిడిల్ అవుతుంది. దీనికి ముందు 3 నెంబర్స్, వెనక 3 నెంబర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 42 41 40 ఉంటాయి. ఇక్కడ 44 45 46 ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కాన్సిక్యూటివ్ నెంబర్స్, 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్. వీటన్నిటి యావరేజ్ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది. అది 43 ఇచ్చారు. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ దెమ్ అంటే 46. 46 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ దెమ్. సో ఇది యావరేజెస్ మీద క్వశ్చన్. ఇది ఇలాంటి క్వశ్చన్స్ ఇంతకుముందు డిఎస్సిలో ఇచ్చారు. కాబట్టి
ఇలాంటి మోడల్ కూడా, ఇలాంటి ఐడియాస్ కూడా తెలుసుకోవడం అండి. నెక్స్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 14 అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఇస్ 10. వాట్ ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్? సో ఇలా ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ 14 అంటే ఫస్ట్ నెంబర్ ఒక నెంబర్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ ప్లస్ డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ బై 2 అవుతుంది. సో 24/2 ఈజ్ ఈక్వల్ టు 12. సో వన్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఇస్ 12 అండ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ ద టూ నెంబర్స్ బై 2. 14 - 10/2 అన్నమాట. సెకండ్ నెంబర్ బి అనుకోండి. 14 - 10 4/2 2 అవుతుంది అన్నమాట. So when 12 and 2 are the two numbers, the product is 12 to 24. So 24 is the correct answer. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయంటే ఏ అనే నంబరు a+b/2 అని, బి అనే నంబరు a-b/2 అని. ఆ ఫార్ములాస్ ఎలా వచ్చాయంటే సపోజ్ ఫస్ట్ నెంబర్ని మనం ఏ అనుకున్నాం, స్మాల్ ఏ అనుకున్నాం. సో ఫస్ట్ నెంబర్ని ఏ అనుకున్నాము, సెకండ్ నెంబర్ని బి అనుకున్నాము. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 14 అన్నారు. డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 10 అన్నారు. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే మనకు +b - b క్యాన్సిల్ అయ్యి 2a ఈజ్ ఈక్వల్ టు 14 + 10 ఆర్ a ఈజ్ ఈక్వల్ టు ఈ 14 + 10/2 అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ ప్లస్ డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ బై 2 ఇలా వచ్చింది ఫార్ములా. అట్లాగే డిఫరెన్స్ చేసామనుకోండి, a+b ఈజ్ ఈక్వల్ టు 14, a - b ఈజ్ ఈక్వల్ టు 10. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ సైన్స్ మారుతాయి. అప్పుడు a - a క్యాన్సిల్ అయిపోయి b + b 2b అవుతుంది. ఇక్కడ 14 + 10 బదులు -10, 14 - 10 4. సో b ఈజ్ ఈక్వల్ టు 4 - 2. b ఈజ్ ఈక్వల్ టు 4/2 అవుతుంది అనమాట. అట్లా వచ్చాయి ఈ ఫార్ములాస్. కాబట్టి మనం యాక్చువల్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సమ్ము డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్స్ ఏమవుతాయి, ఆ రెండింటిని యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే ఒక నెంబరు, సబ్ట్రాక్ట్ చేసి 2తో డివైడ్ చేస్తే ఇంకో నెంబర్ వస్తాయి. అప్పుడు ప్రోడక్ట్ కనుక్కోవాలంటే ఆ రెండింటిని మల్టిప్లై చేసేయటమే అంతే. ఇలాంటి మోడల్ కూడా టెట్లోనూ డిఎస్సిలోనూ ఇంతకుముందు చాలా ఇచ్చారు. కాబట్టి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్.